రండి, ఇదే మా ఇల్లు. ఏంటి తలవేసం ఏంటి? మా ఎక్కడికి వెళ్ళారు? బాబాయ్, మా ఎక్కడికి వెళ్ళారు మీకు తెలుసా? వచ్చావా అమ్మా? నువ్వు తుక్కుంటూనే మీ మావయ్య పట్నం వెళ్ళాడమ్మా. ఈ అబ్బాయి ఎవరు? నీ చిన్నప్పుడు మీ మావయ్య ఊరిచిన కొత్తలో అసలు ఇలాగే ఉండేవాడమ్మా. మా దగ్గర ఆయన కలవడానికి ఇక్కడికి వచ్చారు. అలాగా, వస్తానమ్మా. చూసావా రాధ, ఎంతకాలానికైనా మా నాన్నగారిని కలుసుకోగలుగుతున్నా అని ఎంతో ఆనందంతో వచ్చాను. కానీ అది ఇప్పుడు సాధ్యపడలేదు. బహుశా మేము కలుసుకోవడం ఆ భగవంతుడికి ఇష్టం లేదేమో. ఇష్టం లేకపోతే మిమ్మల్ని నన్ను ఎందుకు కలుపుతాడు? మన ఇద్దరం కలవడం, విడిపోయిన మీ అమ్మా నాన్నని కలపడానికే నేను. నన్ను వెతుకుంటూ మామయ్య పట్నం వెళ్ళారని బాబాయ్ చెప్పారు కదా. పదండి, మనం అక్కడికి వెళ్దాం. అమ్మగారు, పలహారం ఇక్కడ పెట్టమంటారా? ఈ రోజు నేను ఉపవాసం ఉంటానని నీకు తెలియదా? ఈ రోజు మీ పెళ్లి రోజా అమ్మా? పెళ్లి నాడు మీరు ఉపవాసం ఉంటారన్న సంగతి మర్చిపోయానమ్మా. మురళి ఫోన్ చేశారా? మురళీబాబు రాధమ్మ కలిసి పండక్కి అందరికీ బట్టలు కొనడానికి వెళ్ళారమ్మా. వాళ్ళు రావడానికి చాలా ఆలస్యం అవుతుందని మరీ మరీ చెప్పారమ్మా. నువ్వు వెళ్ళు. చిలకమ్మ గోరింక సరసాలాడితే నవ్వే జీవితం నలిగే ఈ దినం. చిలకమ్మ గోరింక సరసాలాడితే నవ్వే జీవితం నలిగే ఈ దినం. మురళి, ఏంటి ముసలేషం? కాలేజీలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఏమైనా జరిగిందా? సరే అండి, నా పేరు మురళి కాదు, శంకర్రావు. ఓహో, ఫ్యాషన్ తో పాటు పేరు కూడా మార్చుకున్నానంటే బాగుంది. ఓ పని చేయి,
మెడ్రాస్ వెళ్ళి ఓ పెద్ద డైరెక్టర్ని కలు, సినిమాల్లో మంచి వేషాలు ఇస్తాడు. మీకు చెప్పి నా పేరు మురళి కదండి, శంకర్రావు. మా మురళి కూడా ముమ్మూర్తిలా మీలాగే ఉంటాడండి. అవును, దగ్గుతున్నారేంటి? ఉంటూ బాగాలేదా? మై గాడ్, ఇదేంటండి బాబు, ఒళ్ళంతా కాలిపోతుంది. సరే, మీ మురళి కాదు, బాగానే ఉంది. పేషెంట్, నేను డాక్టర్ని. రండి, కారెక్కండి. పర్వాలేదండి. పర్వాలేదు, నా మాట వినండి. రండి, ఎక్కండి. గుడ్ మార్నింగ్ సార్. హలో, కూర్చోండి. థ్యాంక్ యూ. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మరేం లేదండి, మా నాన్నగారు. జస్ట్ అ మినిట్. 202. ఎస్ సార్. కమానేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు చెప్పండి. అదేనండి, మా నాన్నగారు నన్ను వెతుక్కుంటే ఈ ఊరు వచ్చారండి. వారికి కూడా ఏదో అదేం లేదు. మా మామయ్య గారు, అదే వీళ్ళ నాన్నగారు. అబ్బా తెలుసమ్మా, మీ ఆయన గారు తండ్రి గారు మీకు మామగారు కాక మీకు తండ్రి గారు అవుతారా? విషయానికి వచ్చేయండి. అదేనండి, మా నాన్నగారు వెతుకుంటే మేము ఆ ఊరు వెళ్ళామండి. మేము ఆయన ఎత్తుకుంటే ఆ ఊరు వెళ్ళాము. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆయన లేరండి. ఆయన వెతుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చాము. బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో, పార్క్ లో అవి ఇవి తిరిగాం, కానీ కానీ ఎక్కడ కనిపించలేదు. అదే ఇదే కంప్లైంట్ మీకు ఇద్దామని. కరెక్ట్ కరెక్ట్. ఈ దుర్ముహూర్తం గ్రేట్ దగ్గరికి వచ్చారు, అవునా? ఇక చూడండి, 10 నిమిషాల్లో నా మేధస్సు, నా శక్తులంతా ఉపయోగించి ఎక్కడున్నా సరే వెతికి మీ నాన్నగారిని ఇట్టే పట్టేస్తాను. 1 మినిట్. మీ నాన్నగారి పేరేమన్నారు? కె శంకర్రావు అండి. ఓకే, ఇట్స్ ఆల్. కె శంకర్రావు. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్. అదే దుర్మూర్తి గారు మీరు? హలో డాక్టర్ గారు, కూర్చోండి. హౌ ఆర్ యు? ఫైన్. హలో డాక్టర్ అంకుల్. ఇదేంటి మీరు ఇద్దరు ఇక్కడ? ఒక్క నిమిషం, తర్వాత మాట్లాడతాను. అవును, మీ ఇన్స్పెక్టర్ గారు ఎక్కడ? ఇన్స్పెక్టర్ గారు ఎక్కడ? ఏవో చిన్న చిన్న కేసులు చూసుకోవడానికి బయటకు వెళ్ళాడు. పెద్ద పెద్ద కేసులన్నీ నా నెత్తి మీద పడేస్తాడు. అవన్నీ నేను చూసుకోలేక చచ్చిపోతున్నాను. సరే అంకుల్, మీకు ఇన్స్పెక్టర్ పని ఏంటి? ఏం లేదు మురళి, సరిగ్గా నీలాగే ఉన్నాడు ముసలాయన. నాకు రోడ్డు మీద కనిపించాడు. పాపం ఆయనకి ఊళ్ళో నాన్న వాళ్ళు ఎవరు లేరట. ఆరోగ్యం కూడా బాగోలేదు. తీసుకెళ్లి నా డిస్పెన్సరీలో జాయిన్ చేశాను. ఎందుకైనా మంచిదని స్టేషన్ లో రిపోర్ట్ ఇద్దామని ఇలా వచ్చాను. పేరున్నారు? కె శంకర్రావు అండి. కె శంకర్రావు. ఆయనే నేను చెప్పింది, శంకర్రావు. ఏ శంకర్రావు గారు, శంకర్రావు గారు, 1 మినిట్. ప్రయోజకుడైన కొడుకు, శ్రీమంతురాలైన భార్య ఉండి కూడా ఎవరు లేని ఏ కాకిల ఆసుపత్రిలో చేరాల్సిన దుస్థితి పట్టింది మావయ్యకి. రాధ, జరిగిన విషాదం అంతా నీ ద్వారా విన్న తర్వాత కూడా మా అమ్మ నాన్నని కలపలేకపోతే నా జన్మకు సార్థకత ఉండదు. అందుకే ఎలాగైనా మా అమ్మని హాస్పిటల్ రప్పించాలి. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని ఇక్కడే కలపాలి. ఎలా? ఎలాగనేది మన ఇద్దరం ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఓకే, రా వెళదాం. అవును, మనం అనుకున్నాయని గుర్తుపెట్టుకున్నావు కదా? గుర్తుంది. నేను గుర్తు పెట్టుకోవడం కాదు, మీరు బ్రహ్మాండంగా నటించాలి. నటన ఆ విషయం నాకు వదిలేదు. యాక్టర్ నువ్వు చెబుతావంటే సరే. డాక్టర్ కూడా తెలుసా? చెప్పాను, ఆయన రెడీగా ఉన్నారు. మీరు కేకలు పెట్టలే, ఆలస్యం. అది మన చేతిలో ఉందో, నోట్లో ఉంది చూడు. అమ్మా అమ్మా అమ్మోయ్, కడుపులో నొప్పి. కేక పెట్టండి. అమ్మా అమ్మా, కడుపులో నొప్పి. అమ్మా, కడుపులో నొప్పి. అమ్మా, బొప్పు నాకు తెలియట్లేదమ్మా. ఆయన పైన చెప్పు, కడుపు నొప్పి. మెట్ల మీద పడిపోయారు. అమ్మా అమ్మా అమ్మోయ్, కడుపులో నొప్పి. అమ్మా ఒరేయ్, అమ్మా, ఒరేయ్, కడుపు నొప్పి ఎందుకురా? నొప్పి నొప్పి కడుపు. సరే, కడుపు నొప్పి నొప్పి నొప్పి. నువ్వు వెళ్ళి డాక్టర్ ఫోన్ చేయి. కళ్ళు తిరుగుతున్నాయి, ఒళ్ళు తిరుగుతున్నాయి, నువ్వు తిరుగుతున్నా, నేను తిరుగుతున్నా, ఒళ్ళు తిరుగుతున్నాయి, నువ్వు తిరుగుతున్నా, నేను తిరుగుతున్నా. ఏమైంది? ఏమైనా తల తిరుగుతుందంట, కడుపు నొప్పంట. అడుపులో నొప్పి ఎక్కడా? నీకేమైనా గుర్తుందా? కడుపు నొప్పంటే ఎక్కడ అంటావే నువ్వే? డాక్టర్ కాస్త చూడవయ్యా.
బాబు కడుపులో వస్తుంది కదా సారీ హాస్పిటల్ తీసుకెళ్దాం అప్పనా డాక్టర్ అంకుల్ నా పాటలోనే సక్రమంగా ఉన్నట్టే కదా? ఏ పార్ట్లు ఉన్నాయో ఏం లేవో మొత్తం చెకప్ చేసి చెప్తాను, ఒక్క నిమిషం ఓపిక పట్టు. అమ్మో అమ్మాయి ఎవరైనా కొట్టేశారు? దిస్ వన్ హీఈస్ ఆల్ రైట్. ఓకే ఓకే. అవును మురళి, నొప్పి ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చిందా? ఇంతకుముందు ఎప్పుడు రాలేక ముందు రాదు కూడా. రాదని నువ్వెలా చెప్పగలవు? మీరు ట్రీట్ చేసిన అంకుల్ ఇంకెందుకు వస్తుంది? కడుపులో ఎలా ఉంది? ఏం లేదమ్మా, మొత్తం చెకప్ చేశాను. కడుపులో బల్ల ఏమీ లేదు. పిచ్చి ఏముందా? 4 రోజులు ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటే అంతా సెటరేట్ అయిపోతుంది. 4 రోజులా? ఒరేయ్, సమయానికి భోంచేసి ఆరోగ్యం చూసుకుంటే కడుపులో నొప్పి వస్తుందా? నువ్వు నా మాట వింట కదరా అసలు. మీరేం భయపడకండమ్మా, నేను ఉన్నా కదా. MBBS 14 ఏళ్ళు చదివి మరీ పాస్ అయ్యాను. నా పునాది చాలా స్ట్రాంగ్. అవునత్తయ్య, సమయానికి డాక్టర్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నాలుగు ఎవరు పోయేది కదా? ఎవరు? ఒరే, ఈ హాస్పిటల్ అట్మాస్ఫియర్ చూస్తుంటే నాకు తల తిరుగుతుంది, గుండెలో దరదరా కొట్టుకుంటుంది. మీరు ఇంటికి రెస్ట్ తీసుకోండి అమ్మా, నేను మురళిని జాగ్రత్తగా చూసుకుంటాను. వీళ్ళు ఇక్కడ వదిలేసి వెళ్ళడమే. హాస్పిటల్కి వచ్చాక భయం దేనికమ్మా? అవునత్తయ్య, అసలు మీ ఆరోగ్యం బాగుంటలేదు. మీరు ఇంటికి నేను చూసుకుంటానుగా. వెళ్ళమ్మా. మీరు వెళ్ళండి. వెళ్ళానమ్మా. వెళ్ళరా. అయితే నేను వెళ్ళి సాయంకాలం వస్తాను. డాక్టర్ గారు మందిస్తే తీసుకోవాలి. చేదుగా ఉందని మానేకూడదు బాబు. చేదుగా ఉందని పారేస్తే ఇంజక్షన్ ఇచ్చారు. బాబాయ్, వద్దండి, వాడు తట్టుకోలేడండి. బాబు, నేను వెళ్ళరానా? అలాగే. మీ పదండి, జాగ్రత్తగా చూసుకోండి. రెస్ట్ తీసుకోమ్మా. రాధా, అమ్మని జాగ్రత్త. వరండాల డోర్ దగ్గర. డాక్టర్ చెప్పిన మాటలు విని వాడు కరెక్ట్ గా మందులు తీసుకుంటా. ఏంటమ్మా? ఏమి సత్య, నేను ఆయన దగ్గర ఉంటాను. మీరు సాయంత్రం తప్పకుండా వస్తారుగా? తప్పకుండా వస్తా. ఏమిటి అత్తయ్య, ఇంట్లో పని వాళ్ళంతా ఏం చేస్తున్నారో ఏమిటో నాకేం అర్థం కాదు. ఆయన పరిచయం చేయాలంట. సాయంత్రం ఆయన ఫోన్ చేయకూడదంట అత్తయ్య. మీరు చౌకాసి తీసుకొస్తారుగా? తీసుకొస్తారమ్మా. మర్చిపోరుగా? మర్చిపోరు. తప్పకుండా తీసుకొస్తారా? నువ్వు వెళ్ళి మురళికి ఏం కావాలో చూడు, నేను సాయంత్రం వస్తాను. ఆయన పేరు శంకర్రావమ్మ. ఇప్పటికే ఆయన వ్యాధి చాలా ముదిరిపోయింది. ఆపరేషన్ చేయకపోతే నయం అవటం కష్టం. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు? ఆయన బాధపడుతోంది ఒక్క జబ్బుతోనే కాదమ్మా, మానసికంగా చాలా కృంగిపోయాడు ఆయన. వివరాలు అడిగితే తనకి వెనక ముందు ఎవరు లేరని నిరాశ నిస్పృహలు కనపరుస్తున్నాడు. పైగా ఆపరేషన్ చేయడానికి 5,000 అవుతుంది, ఆయన ఇచ్చుకోలేడేమోనని. 5,000గా? ఆ డబ్బు నేను ఇస్తాను, నువ్వు ఆపరేషన్ చేయి. డబ్బు మీరిస్తారా? అమ్మగారు, ఆయన మీకేమన్నా బంధువా? ఇదిగో, ఆయన డబ్బు లేని పేషెంట్, ఆయన బ్రతకాలి. నువ్వు అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నావు? వెంటనే వెళ్ళి ఆపరేషన్కి ఏర్పాట్లు చేయి. వెళ్ళి ఇక్కడి నుంచి. అలాగేనమ్మా, అలాగే. అంకుల్, ఆపరేషన్ సక్సెస్ మురళి. థ్యాంక్ యూ. హీల్ బి ఆల్ రైట్. మీరు నా ఈ జనంలో తీర్చుకోలేండి డాక్టర్ గారు. ఏ ఆధారం లేని నాకు ఆశ్రయం ఇచ్చి ఫీజు కూడా తీసుకోకుండా ఆపరేట్ చేశారు. నేనేం ఉచితంగా ఆపరేషన్ చేయలేదండి మీకు. నా ఫీజు నాకు ముట్టింది. ఫీజా? అవును. ఏ ఆధారం లేని వాళ్ళకి దేవుడే ఆధారం అంటారు. మిమ్మల్ని మాత్రం ఓ దేవత ఆదుకుందండి. ఎవరా దేవత? పార్వతమ్మ గారు. ఏ పార్వతమ్మ? అదే మన ప్రభాకర్ కెమికల్స్ పార్వతమ్మ గారు.
ఆపరేషన్ ఎందుకు డబ్బిచ్చావు? నా మాంగళ్యాన్ని కాపాడుకోవడానికి. నన్ను కాపాడమని నేను ఎప్పుడైనా యాచించానా? లేదు, కానీ నా బాధ్యత నా చేత ఆ పని చేయించి. బాధ్యత? నీ బాధ్యత ఏంటో నీకు తెలుసుంటే మన జీవితాలు ఇలా చెదిరిపోయిండవు కా. తీసుకో. ఏమిటది? అదే నువ్వు నా మీద కురిపించావే దయాభిక్ష. దానికి మీరేం పేరు పెట్టినా ఆపరేషన్ జరగటం వల్లే మీరు బ్రతికారు. అలా బ్రతికినందుకు సిగ్గుపడి చూస్తున్నా. మా పేదలకు నన్ను కృంగతీస్తున్నా. నా ఆత్మాభిమానాన్ని నీలాంటి ధనవంతులు డబ్బుతో కొల్లారని మళ్ళీ మళ్ళీ చెప్పడానికి వచ్చా. అందుకే మా అమ్మ జ్ఞాపకార్థం నా ప్రాణప్రదంగా చూసుకుంటున్నా లాకెట్ను కూడా అమ్మేసి డబ్బు తీసుకొచ్చాను. తీసుకో. ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకోవటం అనేది నా జీవితంలో జరగలేదు, జరగదు. ధనవంతుల దయాభిక్ష మీద ఆధారపడి బ్రతకటం నా జీవితంలోనూ జరగలేదు. నేను పోతే నీ మెడలో మాంగళ్యం ఉండదన్న భయంతో నన్ను బ్రతికించావు, కానీ నా మీద జాలిపడి ప్రేమతో మాత్రం కాదని నాకు బాగా తెలుసు. తీసుకో, తీసుకొని డబ్బు. రంగయ్య, అమ్మా ఇట్లా ఆ డబ్బు తీసుకో. ఎందుకమ్మగారు? ఆ డబ్బు నీది, దాంతో నువ్వు ఏమైనా చేసుకో. పట్టుకెళ్ళు. వెళ్ళరా అక్కడి నుంచి. భాగ్యాన్ని చూసి మురిసిపోతూ సౌభాగ్యాన్ని కూడా లెక్క చేయని ఇలాంటి స్త్రీని నేను క్షమించిన ఆ దేవుడు క్షమించను. ఇతనే మీ అబ్బాయి. నాన్న 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 నీ పరిస్థితుల్లో నాన్న నాన్న అని పదే పదే అనిపించుకోవాల్సిన ఈ మాటలు నీకు 25 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత తొలిసారిగా వినాల్సి వచ్చింది. మన మధ్య రక్త సంబంధం తప్ప ప్రేమ బంధం చోటు చేసుకోలేదు నాయన. ఇది మన దురదృష్టం. విచారించండి నాన్నగారు, త్వరలోనే అన్ని బంధాలు చక్కపడతాయి. చక్కపట్టు ఇంకా ఏం చక్కపడతాయి నాయన. అన్ని బంధాల్లోకి ముఖ్యమైన అనుబంధం నా జీవిత బంధం ఇలా తయారైన తర్వాత రాధ నువ్వు ఇంట్లో ఒక క్షణం కూడా ఉంటాను వెళ్ళేది. అద అన్నా మురళి, రాత్రి వెళ్ళని. అది కదమ్మా, వాళ్ళు అనవసరంగా మాట్లాడుకో. రాత ఎవరని తెలియనప్పుడు నేనే ఇక్కడ ఉండమన్నాను, కానీ ఇప్పుడు నేనే వెళ్ళమంటున్నాను. రాధ ఎవరో ఇప్పుడు మాత్రం నీకు తెలుసా? కేవలం నా మేనకోడలే కాదు, ఆనాడు నీ దురహంకారానికి నీ మూర్ఖత్వానికి బలైపోయి సమయానికి వైద్య సహాయం అందక దారుణంగా చచ్చిపోయాడు నా మిత్రుడు శ్రీధర్రావు. ఆ శ్రీధర్రావు కూతురే ఈ రాధ. ఈ రాధ తండ్రి చావుకు కారణం నువ్వైతే నీకు జబ్బు చేసి చావు బ్రతుకుల్లో కొట్టు పెట్టాడుతూ ఉంటే నీకు అహర్నిశలో సేవ చేసింది ఈ రాధ. యు అన్గ్రేట్ఫుల్ క్రీచర్. మురళి, అది కాదమ్మా, నువ్వు ఇప్పుడు ఆలోచించవలసింది వాళ్ళని గురించి కాదు, నా గురించి, మన పరువు గురించి. అమ్మా నువ్వు రాత్రి మర్చిపోవాలి. అమ్మా, అది మన పరువు గురించి. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీ నాన్న నువ్వు కలుసుకోకూడదు. అమ్మా అది నా గురించి. చూడు, నువ్వు వెంటనే వెళ్ళి గీతం తీసుకురా. ఇది నీ గురించి. వెళ్ళు, వెళ్ళి గీతం తీసుకురా. రాధ, ఏ హాస్పిటల్లో ఉంటానని నా మనస్కరించట్లేదు. మనం ఇక్కడ క్షణం కూడా ఉండొద్దు, మనం వెళ్ళిపోతాం. మావయ్య, మీరేదో ఆవేశంగా మాట్లాడుతున్నారు. ట్రీట్మెంట్ పూర్తి కాకుండా వెళ్ళిపోలేదు. మనం వెళ్ళిపోవాల్సింది. చూడండి శంకర్రావు గారు, ఇప్పటి వరకు మీ వైద్యానికి చాలా ఖర్చు అయింది. ఇంకో 10 రోజుల పాటు జాగ్రత్తగా మందులు వాడితే గానీ మీ ఆరోగ్యం పూర్తిగా కుదరపడదు. అవును మావయ్య, లేకపోతే చేసినంత వృధా అవుతుంది. ఈ ఊర్లోనే ఏదైనా ఇల్లు అద్దెకి తీసుకుని ట్రీట్మెంట్ చేయించుకుంటే బాగుంటుంది. కరెక్ట్ కరెక్ట్. ఇల్లు అంతే జ్ఞాపకం వచ్చింది. శంకర్రావు గారు, మీ అదృష్టం కొద్దీ మా పక్కన నిన్నే ఖాళీ అయింది. నిజమేనా? అందులో ఉంది కానీ. ఏ మావయ్య? రండి రండి. నాన్నగారు, బాబు నువ్వా? ఇంటికి వెళ్దారండి నాన్నగారు. ఇంటికే? ఏ ఇంటికి బాబు? మన ఇంటికి. అది మన ఇల్లు కాదు బాబు, మీ ఇల్లు, మీ అమ్మిల్లు.
అమ్మిల్లు నాన్నిల్లు అంటూ రెండు లేవు నాన్నగారు. మనందరికీ ఉన్నది ఒకటే ఇల్లు. ఆ ఇల్లు కళకళలాడుతూ ఉండాలంటే మీరు మేము అంతా ఒకే చోట ఉండాలి, అంత ఆనందంగా ఉండాలి. నీ ఆవేదన నాకు అర్థమైంది బాబు. కానీ మీ అమ్మ నేను కలిసి ఉండే అవకాశం ఈ జన్మకు లేదు, ఇక రాదు. ఎందుకు రాదు నాన్నగారు? మీ ఇద్దరి మధ్య ఎప్పుడో వచ్చిన ఒక చిన్న మనస్పర్ధ వల్ల జీవితాంతం ఇలా పంతాలు పట్టింపులతో విడివిడిగా బ్రతుకుతూ బాధపడుతున్న కూర్చుంటారా? నేను మాత్రం ఈ ఒంటరి బ్రతుకు కావాలని కోరుకున్నాను బాబు. మీ అమ్మ మూర్ఖత్వంతో మన జీవితాల్లో తయారయ్యాయి. అలా తయారయ్యాయి కాబట్టి ఎప్పటికైనా సరిదిద్దుకోమంటున్నాను. అమ్మ పైకి చెప్పుకోలేకపోయినా తనలో తనే ఎంతో కుమిలిపోతుంది. అభిమానం అడ్డొచ్చి తప్ప మీ మీద అనురాగం లేక కాదు. ఆత్మాభిమానాలు మీ ఇద్దరి మధ్య అడ్డుగోడలా వేధిస్తున్నాయే కానీ అనుబంధాలు లేక కాదు నాన్నగారు. అనుబంధాలు ఏమిటో అనుబంధాలు? మీ అమ్మ కట్టిన తాళికే విలువించింది తప్ప కట్టుకున్న భర్తను గౌరవించడం తెలుసుకోలేకపోయింది. ఇక మేమిద్దరం కలిసి జీవించడం జరగని పని. ఎందుకు జరగదు నాన్నగారు? ఎంతసేపు మీ ముండి పట్టుదలతో మీరు మాట్లాడుతున్నారు తప్ప మీ కొడుకు పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించారా? ఇన్నాళ్ళు నా తండ్రి ఎవరో నాకు తెలియకుండా బ్రతికాను. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా అలాగే తండ్రి ఎవరో తెలియకుండానే బ్రతకమంటారా? నో, మీరు నాతో వస్తే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను, మీ దగ్గరే ఉంటాను. వద్దు బాబు, నీ తల్లి నన్ను వదులుకోగలిగిందే కానీ నిన్ను వదులుకోలేకపోయింది. నన్ను వదిలి బ్రతకగలిగిందే కానీ నిన్ను వదిలి బ్రతకలేకపోయింది. అంతేకాదు, తల్లి నుంచి బిడ్డను వేరు చేసి అన్న అపకీర్తి నాకు అంట కట్టొద్దు. తండ్రిగా నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. నా మీద గౌరవం ఉంచి నువ్వు రాత్రి మర్చిపోయిన ఆయన మళ్ళీ ఎప్పుడు ఇంట్లో అడుగు పెట్టద్దు. అంతేనంటారా? మా మాటకంతే. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ఓకే. పళ్ళరసం తీసుకున్నావయ్యా. ఎందుకమ్మా ఈ పళ్ళ రసానికి వాటికి అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతావు? ఖర్చుల గురించి చూసుకుంటే ఆరోగ్యం ఇలా బాగుపడుతున్నావయ్యా. ఏమిటో నీ చేదస్తాం. ఏమిటమ్మా శబ్దం? ఏమయ్యా? ఏదో శబ్దం అయినట్టుంది. నేను చేస్తాను, మీరు పళ్ళరసం తీసుకోండి. పోయి చూడు. నాన్నగారు ఒంట్లో ఎలా ఉంది? మందులు వాడుతూనే ఉన్నాను, కానీ గాయపడ్డాను మనసుని ఎలా బాగు చేయాలో నాకు అర్థం కావట్లేదు. డోంట్ వరీ. మా అమ్మగారిని నాన్నగారిని తప్పకుండా కలపాలనే ధైర్యం నాకుంది. మా అమ్మ మనసు మార్చడానికి నేను ప్రయత్నిస్తాను, నాన్నగారు మనసు మార్చడానికి నువ్వు ప్రయత్నించు. ఓకే? ఓకే, వస్తాను. బాయ్. रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव. తులసి, తులసి, ఏమిటే చెప్పా చేయకుండా సన్యాసులు కలిసిపోయావు? చిచి, ఎవరన్నా చూస్తే మన పరువు పోతుంది. బాబా, పిచ్చివాడా, తులసి లేదు గెలసి లేదు, చేతి. వైరాగ్యంతో పాటు నీకు పిచ్చి కూడా పట్టిందనమాట. నాటు వైద్యం చేసి చేసి నీకు మెంటలు వచ్చింది. ఆ తులసి దళం ఇదిగో, నేను ఇంటికి తీసుకెళ్ళి స్పెషల్ వైద్యం చేయిస్తాను. పద. నువ్వెవరువో నాకు తెలియదు. పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చావా నాయన? మాట్లాడకుండా పద, నువ్వు ముందింటికే. చెయ్యదు. నువ్వు వస్తావా రావా? వదలమంటుంటే. నిన్ను పోలీసులు పట్టి అని చెప్తున్నాను. వదలు. నువ్వు మాట్లాడకుండా పద. వదలమంటుంటే. పద ముందింటికి పద. వదలు. ఇదిగో, నువ్వు మర్యాదగా రా ఇంటికి, లేకపోతే ఇప్పుడు అనవసరంగా గొడవ అయిపోతుంది ఎవరో చెప్తున్నాను. నాకు తెలీదు. చెయ్యదు. చెప్పిన మాట విను. తులసి దళం, నా మాట. ఏంటి అలా పొదలుకుంటున్నారు? మీరా? మీ భార్య గారు సన్యాసుల్లో కలిసిపోయి ఇంటికి రానంటున్నారా? అవునండి, పొద్దున్న నేను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు బాగానే ఉంది. ఏమిటమ్మా ఇది? భర్తుండగా మీరు సన్యాసుల్లో కలవటమా? హాయిగా ఇంటికి వెళ్ళి కాపురం చేసుకోండి అమ్మా. సిగ్గులేదు. ఆ రోజు నాతో కాపురం చేయి మగడ అంటే
పెళ్ళానికంటే డ్యూటీ ముఖ్యమని నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ కనిపిస్తే ఇంకొకటి వెళ్ళమంటావా? ఏమిటండి కేసులో అడ్డం తిరిగింది? నువ్వు నా భార్య చిత్ర. డాక్టర్ గారు, ఈవిడ మీ భార్య తులసిదళం గారు కదండి, నా భార్య చిట్టి. ఇదే తిరకాసు. నమస్కారం చిట్టి గారు. హెడ్ గారు, మీరు కలుసుకున్నారు కాబట్టి ఆవిడ మీ ఇంటికే తీసుకెళ్తారో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారో మీ పోలీస్ స్టేషన్ ఎందుకండి? పోలీస్ స్టేషన్ అని ఇదిగో ఇంతవరకు తెచ్చుకున్నాం. ఇక పోలీస్ స్టేషన్ కాదండి, సరాసరి ఇంటికే తీసుకెళ్తాను. సరే, జంటగా మా ఇంటికి రండి. మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి భోజనం చేద్దాం. వస్తాను చిట్టి గారు. అలాగేనండి. అమ్మా, నేను గీత సినిమాకి వెళ్ళేస్తాం. ఇదేం డ్రెస్ గీత? ఇది ఈనాటి ఫ్యాషన్ ఆంటీ. చూడమ్మా, ఈ ఫ్యాషన్లన్నీ మన సాంప్రదాయానికి పనికిరావు. నీ దగ్గర చీరలు లేకపోతే నా చీర ఏదైనా కట్టుకెళ్ళు. వెళ్ళు. ఈ చీరలు రవికలు మీలాంటి వయసు మండిన వాళ్ళకి కానీ నాలాంటి యంగ్స్టర్స్ కాదు. గీత, చీర కట్టుకుంటే వచ్చే అందం, గౌరవం ఇలాంటి ఎరుగు తెచ్చుకున్న బట్టల వల్ల రాదు. నా మాట విని చీర కట్టుకో వెళ్ళు. ఏదో చిన్నపిల్ల మోసపడి వేసుకుంది చూసి చూడడు వదిలేసి నోరు మూసుకుని ఎలా అయిపోయాయి. కట్టుకున్న బట్టల వల్ల మనిషి విలువ, ఇంటి పరువు దిగజారిపోతుంటే నన్ను ఒక్కమంటానంటా నువ్వు? ఐఎమ్ సారీ ఆంటీ, ఆయనకు నచ్చిన డ్రెస్ వేసుకోవడం నా బాధ్యత, నాకు సరదా కూడాను. ఇందులో మూడో మనిషి అభిప్రాయం నాకు అనవసరం. రామరెళ్ళిపోదాం. గీత, నువ్వే మాట్లాడుతున్నావు, నీకు అర్థం అవుతుందా? నీ సరదా కోసం మా పరువు ప్రతిష్టలు మంటగలపడం నాకు ఇష్టం లేదు. తన సాంప్రదాయాన్ని గౌరవించి ఈ ఇంటి పరువు ప్రతిష్టలను కాపాడే అమ్మాయి ఈ ఇంటి కోడలుగా రావాలని ఆశించానే గాని నాగరికత పేరుతో అర్థనగ్నంగా తిరిగే నిన్ను కాదు. అర్థం చేసుకో. గీతలు కాదమ్మా. మీరు ఊరుకోండి. ఆంటీ, నేను కట్టుకున్న బట్టల వల్లే మీ ఇంటి పరువు పోయిందంటే మీరు కట్టుకున్న భర్తను వదిలేసినందు వల్ల మీ ఇంటి పరువు పోలేదా? అది కాదు మురళి. అది కాదులేదు, ఇది కాదులేదు. ఎంత భర్తలు వదిలేస్తే మాత్రం నా కనతలు పెట్టుకుని అంత మాట అంటావా? మురళి, అమ్మా ఇట్రా. వస్తారమ్మా. ఎందులోను? ఏమ్మా ఈ విషయాలన్నీ గీతకెలా తెలుసు? ఎలా తెలిసి అంటే అమ్మా, నా కాబోయే భార్య కదమ్మా, నీ కాబోయే కోళ్ళ కదమ్మా, తనకు కాబోయే మామగారిని గురించి తెలుసుకోవాలని సహజంగానే కుతూహలంగా ఉంటుంది కదమ్మా. అందుకని గీత అడగకుండా నేనే చెప్పేశానమ్మా. తప్ప అమ్మా? చెప్పడం తప్పు కాదురా, కానీ నా గత జీవితంలో నా వ్యక్తిత్వం మీద పడ్డ మచ్చలు గుర్తు పెట్టుకోవడమే తప్పు. ఇన్నాళ్ళు ఎక్కడ పోయింది ఆ బుద్ధి? రాధా, భోజనం వెళ్ళేమ్మా. లేమ్మా భోజనానికి. నేను భోజనం చేసి ఎవరిని ఉద్ధరించాలి? నేను ఎవరికి ఉపయోగం లేదని నేనేమైపోతేనే మీరు మాత్రం ఈ పంతాలు పట్టింపులు విడిచిపెట్టరు. ఇదేగా మీ నిర్ణయం? రాధా, ఏమిటో మాట్లాడే. లేకపోతే ఏమిటి మావయ్య, ఈ అనాథ బాగా ఆస్తిపరుడైన మీ అబ్బాయి తగిలిగా మీ ఉద్దేశం? రాధా, ఎన్నాళ్ళ నా పెంపకంలో ఏనాడు నీ విధంగా మాట్లాడలేదు. 10 రోజులు ఆవిడ ఆచరణలో ఉండేసరికి నీ పద్ధతులు కదా బుద్ధులు కూడా మారిపోయాయి అనమాట. ఆడుకున్న అహంకారం, అహంభావం రెండు నీకు వంట పట్టాయన్నమాట. మావయ్య, ఆనాడు జరిగిన ఒక చిన్న సంఘటనకి ఇన్నాళ్ళు మీరు మొండిగా మూర్ఖంగా బ్రతకడమే మీ గొప్పతనమా? ఆవిడేదో తెలియక ఆవేశంలో ఒక చిన్న తప్పు చేసింది. నీ చేసిన గొప్పతనం ఏమిటి? నీ సభ్యత, సంస్కారం ఏమైంది? అసలు నా పెళ్లి గురించి మీ అభ్యంతరం ఏమిటి? నీ డబ్బులు ఏంటనేగా? ఇదన్న మాట నువ్వు అర్థం చేసుకున్నది. డబ్బును గురించి కాదమ్మా నా బాధ, నీ సుఖం గురించి. నువ్వెన్ని చెప్పినా ఆ మొండి మనిషి కోళ్ళగా నువ్వు సుఖపడతావన్న ఆశ నాకు లేదు. ఎక్కడైనా నువ్వు సుఖపడే చోటు చూసి నీ పెళ్లి చేసే బాధ్యత నాదమ్మా. అంటే మనసు ఒక చోట, మను ఒక చోట. మనసున్న మనిషి ఎవరు ఇలా ప్రవర్తించరు మావయ్య. ఇన్నాళ్ళు తండ్రి ప్రేమ మీ దగ్గర పొందేను, తల్లి ప్రేమ ఏమిటో అత్తయ్య దగ్గర చూశారు. విడిపోయిన తల్లిదండ్రుల మధ్య బిడ్డ పడే తప్పనేదో మీ కొడుకులో చూశాను. మీ ముగ్గురు 3 దారిలో ఉండి నా బ్రతుకు ఒక దారి చూపిస్తానంటారు. నేను పెళ్ళంటూ చేసుకుంటే మురళినే చేసుకుంటాను. నా నిర్ణయం మారదు. రాధా, నీ అధిక ప్రసంగ త్వరాన్ని విసిగించకు. ఏనాడో మర్చిపోయిన మీ అత్తయ్యని నాకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసి నాకు మనశ్శాంతి లేకుండా చేయకు. మామయ్య, ఆనాడు మా నాన్న చావుకు అత్తయ్య కారణం అయితే ఈనాడు నా చావుకు మీరు కారణమై నన్ను పెంచిన రుణం తీర్చుకోండి. గీత, 10 మందిలో తైతక్కలాడడానికి ఇది పరువుగల ఇల్లు అనుకుంటున్నావా, క్లబ్ అనుకుంటున్నావా? ఆ మాట అడగడానికి నువ్వెవరు? ఇది నీ ఇల్లు కాదు, ఇది నీ ఇల్లు కూడా కాదు. అత్తయ్య, ఇది మీ ఇల్లు. సభ్యత, సంస్కారం, సాంప్రదాయం, వంశగౌరవం అని 4 భారీ గోడలతో కట్టుకునే ఈ ఇంట్లో
ఈనాడు నాగరికతల చెలరైపోతుంటే చూస్తూ ఊరుకున్నారే? రాధా, మా అమ్మని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చారు? మీరే ఇచ్చారు. ఏంటి, నేనా? అవును. ఏ కాదా? నేను మీ ప్రియురాలని నన్ను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చింది ఎవరు? కాబోయే కోళ్ళని చెప్పి మీ అమ్మగారికి రాత్రి బావులు సేవ చేయించింది ఎవరు? మీరు రావడం వల్ల మీ నాటకం నడిచింది, మీ అమ్మగారి ఆరోగ్యం బాగుపడింది. మీరు మీ అమ్మగారు బాగున్నారే కానీ నష్టపోయింది నేను మురళి, నేను. నిన్ను మేమే నష్టపరచలేదు. మాకు ఇష్టం లేదనుకున్నా బయట పంపేశాం అంతే. ఇష్టం లేదనుకున్నారా? అందుకని బయటకు పంపించేశారా? అవును. ఏమత్తయ్య, మీరు ఆడవాళ్ళై ఉండి నన్నంత తేలిగ్గా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారే? ఒకప్పుడు మీ కొడుకు ప్రియురాలుగా, మీ కాబోయే కోళ్ళుగా అందరూ పరిచయం అయిన తర్వాత ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడానికి ముందుకు ఎవరు వస్తారు? అది మమ్మల్ని అడిగితే మీరు ఊరుకోండి. ఊరుకున్నాం. చెప్పండి అత్తయ్య, నేను మీకు ఇష్టపడకపోవడానికి కారణం ఏమిటి? చెప్పండి అత్తయ్య. అత్తయ్య, ఆ రోజు మీరు ఇష్టపడపట్టే కదా ఇంటి పెత్తనంతో పాటు నువ్వంటే నా ప్రాణం అమ్మ అని పెద్ద సర్టిఫికేట్ ఇచ్చారు. నేను నీకు ఉపకారమే చేశాను, ఉపచారాలే చేశాను. నీకు తెలుసు, మీ అంతరాత్మ తెలుసు. కానీ నేను శంకర్రావు గారి పెంపకంలో పెరిగిన ఫలానా శ్రీధర్రావు గారి కూతురు అని తెలియగానే ఆ సర్టిఫికేట్ చింపారేశారు. నా పుట్టుగా నా పెంపకం పక్కన పెట్టి వ్యక్తిగా నాలో ఉన్న లోపం ఏమిటో చెప్పండి అత్తయ్య. అవును, మాకు ఇదే పని, వేరే ఇంకేం పర్వాలేదు. అత్తయ్య, తాళిబొట్టు కళ్ళకద్దుకోగాని మీ తాళి కట్టిన ఆ భర్తని గౌరవిస్తున్నారనుకోవడం మీ భ్రమ. రాధా, నువ్వు హద్దు మీరు మాట్లాడుతున్నావు. నేనే మాట్లాడటం లేదు. కృతజ్ఞత కోసం ఓ స్నేహితుడి కూతుర్ని తన కూతురుగా భావించి పెంచి పెద్ద చేసి తను తిన్నా తినకపోయినా నా సుఖమే తన సుఖంగా భావించిన మావయ్య భర్తగా మిమ్మల్ని ప్రేమించలేదంటే మీలో ఉన్న దోషం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? గడిచిపోయిన జీవితం, వెళ్ళిపోయిన తప్పులేంటో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసారా? మీ అబ్బాయి నన్ను ఇంటికి తీసుకొచ్చినప్పుడు నా మనసుకి ఏమీ తెలీదు. కానీ నేను ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు నా మనసు ప్రేమ నేర్చుకుంది. మీ అబ్బాయి జీవితంతో ముడిపడుతుందని వెరీ ఆశలు పెంచుకుంది. మీ జీవిత విషయంలో మీ భర్తకు మీరు అన్యాయం చేశారు. కానీ చెప్పుకోవడానికి మీ మెడలో తాలిబొట్టైనా మిగిలింది. కానీ నాకు ఈ ఇంటి కోళ్ళని ముద్ర తప్ప ఇంకేం మిగలేదు. ఇట్స్ ఆల్ రైట్. నన్ను కాదని మీరు తెచ్చుకునే ఈ గొప్ప కోడలు ఎంత సాంప్రదాయంగా ఉందో అని చూడడానికే వచ్చాను. చూశాను. మీరు వెళ్ళు అనకముందే వెళ్ళిపోతాను. మీ స్వయంకృత అపరాధంతో మీ భర్తను మీరు దూరం చేసుకున్నారు. మీరు మొండివారు కాబట్టి తట్టుకోగలిగారు. కానీ ప్రేమ విలువ, పెళ్లి విలువ, భర్త విలువ తెలిసిన ఏ ఆడది ఈ అనుభవాన్ని తట్టుకోలేదు. వస్తాను. అదేమిటమ్మా అలా దిగులుగా ఉన్నావు? వదిలి గారు, ఆ రాత కూర్చున్న కూతురు మీరేం లెక్క చేయకండి. ఆ మాటని క్యాచ్ చేయకుండా అప్పుడే నేను గాలికి వదిలేశాను. చూడమ్మా చెల్లాయి, ఆ రాధకేదో కడుపు మండి కూసిందే అనుకో, ఆ మాటలు ఈ చెవంట విని ఆ చెవంట వదిలేయాలి. అందుకే దేవుడు మనకి 2 చెవులు ఇచ్చాడు. లాభం లేదండి, వదిలి గారి మనసు బాగా దెబ్బతింది. అయితే కొన్నాళ్ల పాటు మా చెల్లాయి తీర్థయాత్రలు తిరిగి రావడం మంచిదంటావా? అవునండి. చూడమ్మా చెల్లాయి, మనశ్శాంతి కంటే మనకు కావాల్సింది ఇంకేమని చెప్పు. చూడండి, నా మనసు బాగలేని మాట నిజమే, కానీ అందువల్ల నేను ఏ తీర్థయాత్రకు వెళ్ళదలుచుకోలేదు. కాసేపు నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. దయచేసి అందరూ వెళ్ళిపోండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. చెల్లా ఎందుకు సంశయిస్తోందో నాకు అర్థమైపోయింది. తన నెత్తి మీద ఇన్ని భారాలు బాధ్యతలు ఉండగా తీర్థయాత్రలు ఎలా వెళ్ళమా అని ఆలోచిస్తోంది. చూడమ్మా చెల్లాయ్, నా దగ్గర నీకు మాట ఎందుకు? ఇదిగో గోవిందవన్నయ్య, ఈ నాటి నుంచి ఈ ఆఫీసు మీద, ఈ ఆస్తి మీద సర్వాధికారాలు నీవి. దీన్ని నీ ప్రాణపరంగా కాపాడుకో అని ఓ చిన్న పవర్ ఆఫ్ అటార్నీ ఒక కాగితం రాసిన మానవారే. ఓహో, ఇదన్నమాట మీ ఉద్దేశం. నా ఆస్తి కోసం నా దగ్గర నక్కవనివారు కపట నాటకాలు నటించి నన్నే మోసం చేయాలని చూస్తున్నారా? ఇందులో మోసమే ఉంది వదిన గారు. ఇవాళ కాకపోయినా రేపైనా పెళ్ళైన తర్వాత ఈ ఆస్తంతా అమ్మాయికి అల్లుడు గారికేగా ముడుతుంది. అప్పుడైనా మేమేగా తద్దిగ్గా నిలబడాలి. అందుకని ఏదో ముందు కాస్త ట్రైనింగ్. ముందు మీ వాళ్ళందరినీ బయటికి పంపించు, బయటికి పంపించు. అది కాదత్తయ్య, మా నాన్నగారు చెప్పే దాంట్లో తప్పే ఉంది. తప్పే ఉందా? పావు కడుపులో పావేగా పుడుతుంది అంటే
అంటే వీళ్ళ నాటకంలో నువ్వు పాత్రధారన్నమాట. మీరందరూ కలిసి ప్లాన్ చేసి మా ఆస్తి కోసం ఆశపడి దీన్ని మా మురళికి ఏరవేశారా? ఇంకా నయం, పావు పిల్లని పూలదండ అనుకుని వాడి మెడలో వేసే ముందే మీ నుంచి స్వరూపాలని బయటపడ్డాయి. జరిగించాలు, ఇక నేను భరించలేను. మీరందరూ దయచేసి బయటకు వెళ్ళిపోండి. అందరూ బయటకు వెళ్ళిపోండి. ఎవరి పేరు రచన చేయమంటారమ్మా? శంకర్రావు గారి పేరు. గోత్రం? కింది మహాముని గోత్రం. ఎవరి పేరు రచన చేయమంటారు బాబు? ఇవాళ మా రాత పుట్టినరోజు. రాత చేయాలి. గోత్రం? తుల్య మహాముని గోత్రం. మీ ఇద్దరు గోత్రం ఒకటే అన్నమాట. నేను ఎలాగో కాస్త మొండిదానని తెలుసుగా. పార్వతి, నీ మనసు నాకు బాగా తెలుసు. జరిగిందంతా మర్చిపోని ఒక్క మాట కూడా అనుకున్నా. రాధ మన ఇంటి కోడలని ఇలా డొంక తిరుగుడుగా చెప్పడానికి బదులు సూటిగా నాతోనే చెప్పొచ్చుగా. నా పేరు మీద అభిషేకం చేయించిన మనిషి నేను తప్పు చేశానండి, నన్ను క్షమించండి అని ఒక్క మాట అనొచ్చుగా. ఎందుకంటుంది? ఆ డబ్బు తెచ్చిన గర్వం ఇంకా ఉందన్నమాట, అందుకే అంటలేదు. వినుడు వినుడు రామాయణ గాథ వినుడే మనసారా, వినుడు వినుడు రామాయణ గాథ వినుడే మనసారా, వినుడు వినుడు ప్రేమాయణ గాథ వినుడే మా బాధ, ఎంత చెప్పినా ఎంత తెచ్చినా తీరనిది బాధ, కడతేరనిది గాథ, వినుడు వినుడు ప్రేమాయణ గాథ వినుడే మా బాధ. రామచిలుక మా సీతమ్మ ప్రేమ పలుకుల రామయ్య అడవిలోన విడిపోయిన గాథ వినుడు వినుడు ప్రేమాయణ గాథ వినుడే మా బాధ. వినుడు వినుడు రామాయణ గాథ వినుడే మనసారా. పాలకడలిలో విష బిందువులు పంకాలు పట్టింపులు, పాలకడలిలో విష బిందువులు పంకాలు పట్టింపులు, సీతమ్మకు మిగిలెను లంకచరా, ఆది దంపతులు శివ పార్వతులే అనురాగాలను కలపాలి, తమ ఆదర్శాలను నిలపాలి, వినుడు వినుడు ప్రేమాయణ గాథ వినుడే మా బాధ, వినుడు వినుడు రామాయణ గాథ వినుడే మనసారా. తనువే మనువై కొలువై ఉన్న శివ పార్వతులే మీరైతే, ప్రాణం ప్రణయం ఒకటై నిలిచే ప్రకృతి పురుషులు మీరైతే, తనువే మనువై కొలువై ఉన్న శివ పార్వతులే మీరైతే, ప్రాణం ప్రణయం ఒకటై నిలిచే ప్రకృతి పురుషులు మీరైతే, ఈ ఎడబాటును తప్పించండి, ఈ పొరపాటును సరిదిద్దండి, కలసిన
ప్రేమాయణ గాథ వినుడి మా బాధ వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా వినుడు వినుడు రామాయణ గాథ భగవంతుడా. నమస్కారం పార్వతమ్మ గారు. నమస్కారం. సిగ్గు లేకుండా మీరందరూ ఇంకా ఇక్కడే ఉంటున్నారా? మీ సంతకాలు ఈ దస్తావేజుల మీద తీసుకోకుండా వెళ్ళిపోతావా? వదిన గారు, ముచ్చటగా 3 సంతకాలు చాలు. ఇన్నాళ్ళు మా ఇంటి మీద పడి మాత తిన్న చరక ఇంకా ఇంకా నా చూడ కావాల్సి వచ్చిందా మీకు? కౌంటర్స్, ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్, ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. ఇంగ్లీష్ లో పొమ్మన్నా తెలుగులో పొమ్మన్నా మీ ఆస్తి అంతా మా పేర్లు రాయించుకొని ఏదో మీకింత దారి ఖర్చులకిచ్చి కాశీకో రామేశ్వరానికో పంపించుకుంటా ఊరుకుంటావా? అంతవరకు వచ్చారా? ఇప్పుడే మిమ్మల్ని మెడ పెట్టి గంటేస్తాను. ఒరే రంగన్న, ఒరే! వాళ్ళేనా? అడు చూడు. అయ్యో! ఏమిటిదంతా? ఏమిటా? నా కూతుర్ని కోడలుగా చేసుకుంటానని ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు నా కూతురికి అన్యాయం చేసి రాజును కోడలుగా చేసుకుంటావా? ఎట్లా చేసుకుంటావో చూస్తాను. సార్ సార్, వాళ్ళ ఆయన శంకర్రావు గారు వస్తున్నారు. అయ్యో! మహారాజశ్రీ బావగారు కూడా వెంచేస్తున్నారన్నమాట. పార్వతి, మీరు అదే రాధ విషయం నీతో మాట్లాడదామని వచ్చాను. ఇప్పుడే మాట్లాడక్కర్లేదండి. మీరు దయచేసి బయటకు వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోండి. ఓహో, అయితే నీ మనసు ఇంకా మారలేదనమాట. అది కాదండి, నన్ను అర్థం చేసుకోండి. ఇంతకాలం మీరు ఇంట్లో రాకూడదని శాసించాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని సంతోషంగా రండి అని పిలవాలనుకున్నాను. నేను పిలవలేని పరిస్థితిలో ఉన్నానండి. దయచేసి నేను చెప్పి. అది కాదు పార్వతి, ముందు నేను చెప్పేది విను. నేను వింటాను బావగారు. ఎవరు మీరు? దుర్మార్గులం. పార్వతి, ఎవరు వీళ్ళంతా? అదేమిటో నేను చెప్తాను. కట్టండి రైతండి. దిక్కుమాలిన ఈ ఆస్తి కోసం విలువైన నీ భర్త ప్రాణాలు బలిపెట్టడం న్యాయం కాదు చెల్లెమ్మా. పార్వతమ్మ, నువ్వు ఎంత మొండి పట్టు పట్టినా ఈ దస్తావేజుల్లో సంతకం పెట్టకుండా మేము నేను విడిచిపెట్టాం. చూడండి, మీకు కావాల్సిన ఆస్తిగా నేను సంతకం పెడతాను. మా వారిని మాత్రం ఏం చేయకండి. పార్వతి, ఈ దుర్మార్గుల బెదిరింపులో లొంగిపోయి నువ్వు తొందరపడి సంతకం పెట్టద్దు. చూడండి, ఏమండి, ఇన్నాళ్ళకి నా మనసులో పట్టిన పొరలు విడిపోయాయి. ఆ దేవుడి దయ వల్ల మన ఇద్దరం కలుసుకున్నాం. ఆడదానికి ఆస్తి పాస్తుల కంటే కట్టుకున్న భర్తే ముఖ్యమే నాకు ఇప్పుడు అర్థమైందండి. కేవలం ఈ ఆస్తి పాస్తుల కోసం నేను మిమ్మల్ని పోగొట్టుకుని జీవితంలో బ్రతికి ఏం ప్రయోజనం అండి? మీరే చెప్పండి. నాకు మీరే ముఖ్యం కానీ ఆస్తి పాస్తులు కాదు. చూడండి, నేను సత్యం పెడతాను. ఆస్తి మన కోసం కాదు, మనకున్న ఒక్కగానొక్క కొడుకు మురళి భవిష్యత్తు కోసం, దాన్ని కాపాడుకోవడం కోసమని ఆస్తి కావాలి. ఏమండి, మిమ్మల్ని పెళ్లి చేసుకుని వారికి నా కర్తవ్యాన్ని నిర్వహించలేదండి. నా వల్ల మీరు కష్టాలు పొందారు. ఇక నేను నా తప్పులు నేను సరిదిద్దుకోవాలండి. పార్వతి, జీవితం చివరి ఘట్టంలో ఉన్న నన్ను కాపాడుకోవడం కోసం ఈ ఆస్తినంతా ధారపోస్తే భవిష్యత్ అంతా తన ముందే ఉంచుకున్నా మురళి జీవితాన్ని నీ చేతిలోరా నువ్వు నాశనం చేసిన నెరవవుతావు. ఏదో ఎన్నాళ్ళకైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు తృప్తి నాకు మిగిలింది. ఇక నాకేమైనా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు. పార్వతి, నువ్వు మాత్రం తొందరపడి సంతకం పెట్టు ప్లీజ్. నన్ను క్షమించండి. ఇక మీ ట్రాన్స్లేట్ కట్టిపెట్టి వీటి మీద సంతకాలు చేస్తారా లేదా? చేయగలి పెట్టండి, నేను సంతకం చేస్తాను. వద్దు నా మాట. నన్ను వదలండి, నేను సంతకం చేస్తాను. నువ్వు మాత్రం సంతకం పెట్టండి. నన్ను వదలండి. మురళి వచ్చేసానండి. అయ్యో,
వెల్కమ్ మురళి, వెల్కమ్. మీ అమ్మా నాన్నల కలపాలని చాలా తంటాలు పడ్డావు. తీరా వాళ్ళు కలిసే టైంకి వాళ్ళ ప్రాణాలకి నేను బేరం పెట్టాను. చూడు, ఉత్తమ కుమారుడిగా ఈ కాగితాలు మీ సంతకం చేయమని మీ అమ్మగారికి బోధించు ఆయన. సంతకం చేయించడం కదరా రాస్కెల్స్. ఇన్నాళ్ళు నీ కూతురు నెలగా చూపించి నన్ను దోచుకోపోయినందుకు మీ అంతం చూస్తాను. మర్యాదగా ఈ కాగితాలు మీ సంతకం చేయమని చెప్పు. చెప్పకపోతే చూస్తారేరా. అయ్యో రాధా, దేవుడమ్మగారు, ఈ కేక ఏమిటి? నేనేదో సంతోషంగా నా పిల్లలు దొరికిందని మీకు సూచించాలని వచ్చాను. అమ్మగారు, మీకెందుకు మీరు సూచిస్తుంటూ కూర్చోండి. వీళ్ళ సంగతి ఏం చెప్తాను. ఈ దెబ్బతో నాకు ప్రమోషన్ ఖాయం అమ్మగారు. వాళ్ళు నేను లేచిన వేళ విశేషం మంచిది అమ్మగారు. సంకల కూడా లేవే. ఏం బాబు, నువ్వు ఇక్కడ కనిపించావా? అక్కడ చేసిన స్మగ్లింగ్ కలక చేద్దామని వచ్చావా? అది పట్టుకెళ్ళాలని వచ్చావా? ఇది తీసుకెళ్తావా? ఇదొద్దా? ఇది కావాలా? ఇదొద్దా? అది కావాలా? రండి రండి. పర్లేదు బాబు. థ్యాంక్ యూ డియర్. హ్యాపీ మ్యారీ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
శుభ సందర్భంలో నాదొక శుభవార్త సార్. ఏంటి? నాకు హెడ్ కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ కి ప్రమోషన్ వచ్చింది సార్. వెరీ గుడ్. అయితే ఈ రోజు నుంచి దుర్ముహూర్తం కాదు, శుభముహూర్తం అనమాట. కరెక్ట్ సార్. కోలో కోలో కొంట పిల్లడు మేలో మేలో ఇంటి కల్లుడు కోలో కోలో కొంట పిల్లడు మేలో మేలో ఇంటి కల్లుడు గోపాల కృష్ణుడు గోపెమ్మ కృష్ణుడు కోరుకున్న మొగుడు నే కోరుకున్న మొగుడు కోరుకున్న మొగుడు నే కోరుకున్న మొగుడు